సాయి సాయి అనుకుంటూ పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారట. ఏంటర్రా పిల్లలు అన్నారట సాయి. ఏం లేదు, మన శాంతమ్మ గారింట్లో వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నారు సాయి, మీరు కూడా వస్తారా అంటే, సరే పదండి వెళ్దాము, నేను కూడా వస్తాను వాళ్ళ ఇంటికి అని వెళ్ళారట. వెళితే అక్కడ శాంతమ్మ పిల్లలు అందరూ కళ్ళు తుడుచుకుంటూ కనిపించారట. బాబా చూస్తూ ఉన్నారట. అంటే, ఏంటమ్మా కన్నీటితో వినాయకుడిని పంపిస్తున్నారా విఘ్నేశ్వరుణ్ణి అన్నారట సాయి. అవును సాయి, ఇన్నాళ్ళు పూజలు చేసి వినాయకుడిని వదలాలంటే చాలా బాధగా ఉంది సాయి నాకు అని అన్నదిట. అంతే కదమ్మా, మనకు చాలా బాధగానే ఉంటుంది. మరి విఘ్నేశ్వరుడు కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం రావాలంటే ఈ సంవత్సరం వెళ్ళాలి కదా, మనం కూడా సంతోషంగానే చెయ్యాలి, బాధగానే ఉంటుంది మరి అన్నారట మన సాయి.